హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. వచ్చే విజయదశమి నాటికి ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ఈ యొక్క దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఎకనామిక్ సర్వే, భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్థిక సర్వే 2023-24కు సంబంధించి గత 2 వీడియోలో కొన్ని అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. వాటికి కొనసాగింపుగానే కేంద్ర ఆర్థిక మంత్రివర్యులైనటువంటి నిర్మలా సీతారామన్ గారు తమ యొక్క ప్రసంగంలో కొన్ని కీలకమైనటువంటి అంశాలనైతే చెప్పడం జరిగింది. ఆ యొక్క అంశాలను ఇక్కడ సూక్ష్మంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేని కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు 2024 జూలై మాసంలో పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆమె ప్రసంగిస్తూ భారత ఆర్థిక వ్యవస్థ అనేది బహుళ సవాళ్లను ఎదుర్కోవడం జరుగుతుంది, అందుకోసమే స్థూలమైనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడంపైనే దృష్టిని కేంద్రీకరించడం జరిగిందని ఆమె చెప్పడం జరిగింది. అయితే 2023-24లో భారతదేశం యొక్క వాస్తవ జీడిపి 8.2% ఉండబోతుంది. ప్రొవిజనల్ ఎస్టిమేట్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 2023-24లో భారతదేశ వాస్తవ జీడిపిగా ఎంతగా అంచనా వేశారు అంటే 8.2గా అంచనా వేయడం జరిగింది. ఎందుకోసం అలా అంచనా వేశారంటే 2023-24 యొక్క 4 త్రైమాసికాలు ఉంటాయండి. ప్రతి 3 నెలలకి ఒక త్రైమాసికం కొద్దీ మొత్తంగా 12 నెలలు కాబట్టి 4 త్రైమాసికాలు అనేవి ఉండడం జరుగుతాయి. అందులో 3 త్రైమాసికాలలో 8% మార్పుని సాధించడం జరిగింది. ఇక 9.5% పారిశ్రామిక వృద్ధి రేటు వలన 8.2% ఆర్థిక వృద్ధి అనేది నమోదైందని నిర్మలా సీతారామన్ గారు తన యొక్క ప్రసంగంలో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆర్థిక సంవత్సరం 2023-24లో వాస్తవ జీడిపి ఆర్థిక సంవత్సరం యొక్క 2019-20 దానికన్నా కూడా 20% ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని అంశాలను కూడా డిస్కస్ చేద్దామండి. 2023-24లో స్థిర ధరల వద్ద నికర పన్నులు అనేవి 19.1% పెరగడం జరిగింది. అంటే గత ఆర్థిక సంవత్సరం కన్నా నికర పన్నులు ఎంత శాతం పెరిగాయంటే 19.1% పెరిగాయని గుర్తుంచుకోండి. ఇక పన్ను ఆదాయం కనుక దేశానికి వచ్చేటువంటి పన్ను ఆదాయంలో అత్యధికంగా ప్రత్యక్ష పన్ను నుంచే రావడం జరుగుతుందండి. ఎంత అంటే 55% ప్రత్యక్ష పన్ను నుంచి 45% పరోక్ష పన్ను నుండి రావడం జరుగుతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఎక్కువగా పన్ను ఏ రూపంలో వస్తుంది అంటాడు, ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్ను అంటాడు. కాబట్టి ప్రత్యక్ష పన్ను అని గుర్తుంచుకుంటే ఇక సరిపోతుంది. కొన్ని కీలకమైనటువంటి వాటి గురించి డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా ఈ యొక్క ఏడాది రిటైల్ ద్రవ్యోల్బణం అనేది 2022-23లో 6.7% నమోదు కాగా 2023-24 వచ్చేసి 5.4%గా నమోదు కావడం జరిగింది. అయితే 29 రాష్ట్రాలు అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల యొక్క ద్రవ్యోల్బణ రేటు అనేది 6% కంటే కూడా తక్కువగా ఉన్నదని చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 2024-25 ద్రవ్యోల్బణం అనేది 4.5% తగ్గుతుందని ఆర్బీఐ అయితే అంచనా వేసింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆర్బీఐ ద్రవ్యోల్బణం ఎంత శాతం వరకు తగ్గుతుందని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 4.5% అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 81.4 కోట్ల మందికి ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలను కూడా గత ఆర్థిక సంవత్సరంలో అందించడం జరిగిందని కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. 81.4 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలను అందించగలిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2023లో USD 120 బిలియన్లతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చెల్లింపులు స్వీకరించిన దేశంగా భారతదేశం అనేది నిలవడం జరిగింది. అదేవిధంగా అమృత్ కాల్లో కీలకమైనటువంటి ఆరు కీలకమైనటువంటి ఫోకస్ ప్రాంతాలను
తెలియజేయడం జరిగిందండి. అవి రాసుకోండి, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఒకటి వచ్చేసి ప్రైవేట్ పెట్టుబడులను పెంచాలి, రెండవది ఎంఎస్ఎంఈల యొక్క విస్తరణ, మూడవది గ్రోత్ ఇంజిన్గా వ్యవసాయాన్ని, తర్వాత నాలుగవదిగా హరిత పరివర్తన, ఐదవది విద్యా ఉపాధి అంతరాన్ని తగ్గించడం, ఆరవది రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంపొందించడం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అమృత్ కాల్లో ఫోకస్ చేసినటువంటి 6 కీలకమైన ప్రాంతాలేవని అడుగుతాడు కాబట్టి మరొకసారి చూడండి. ఒకటి వచ్చేసి ప్రైవేట్ పెట్టుబడులను పెంచాలి, రెండవది ఎంఎస్ఎంఈల విస్తరణ, మూడవది గ్రోత్ ఇంజన్గా వ్యవసాయం, నాలుగవది హరిత పరివర్తన, ఐదవది విద్యా ఉపాధి అంతరాన్ని తగ్గించాలి, ఆరవది రాష్ట్రాల సామర్థ్యాన్ని పెంపొందించాలి అని 6 కీలకమైనటువంటి వాటిపైన ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా $50 బిలియన్ భారత్ ఫార్మా అనేది మార్కెట్ ప్రపంచంలోనే 3వ అతిపెద్దదిగా గుర్తించడం జరిగిందండి. ఈరోజు ఫార్మా మార్కెట్లో భారత్ అనేది ప్రపంచంలో 3వ స్థానంలో ఉండడం జరిగింది. అదేవిధంగా 2023 సంవత్సరంలో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్ రావడం జరిగింది, భారత్ను వీక్షించడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2023 సంవత్సరంలో 92 లక్షల మంది విదేశీ పర్యాటకులకు భారత్ అనేది కేంద్రంగా మారడం జరిగింది. ఇక 2022లో ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో భారతదేశ సేవల ఎగుమతులు అనేవి 4.4% ఉండడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 2022లో ప్రపంచ వాణిజ్య ఎగుమతుల్లో భారతదేశ సేవల ఎగుమతులు ఎంతగా ఉన్నాయని అడుగుతాడు కాబట్టి 4.4% అని గుర్తుంచుకోండి. ఇక మరొకటండి, భారత్లో మొత్తం విద్యుత్ ఉత్పత్తి 100% అనుకుంటే అందులో శిలాజేతర ఇంధనాల నుంచి ఉత్పత్తి అనేది 45.4% ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత్లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో శిలాజేతర ఇంధనాల ఉత్పత్తి ఎంత శాతంగా ఉందని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 45.4% అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి ఆయుష్మాన్ భారత్ కింద నేటి వరకు 34.7 కోట్ల మందికి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, 34.7 కోట్ల కంటే ఎక్కువ మందికి కూడా నేడు ఆయుష్మాన్ భారత్ కార్డులు అనేవి అందించబడ్డాయి. ఇందులో భాగంగా 7.37 కోట్ల హాస్పిటళ్ళు అడ్మిన్లు కవర్ చేయబడ్డాయండి. అంటే భారత్లో 7.5 కోట్ల ప్రజలకి 7.5 కోట్ల హాస్పిటల్స్కి ఆయుష్మాన్ భారత్ అనేది వర్తింప చేయడం జరిగింది. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద 22 మానసిక రుగ్మతలు పరిగణించబడ్డాయి. ఓకేనా, ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్, జాతీయ రహదారుల నిర్మాణం యొక్క సగటు వేగం గురించి మనం గనక పరిశీలిస్తే 2013-14లో రోజుకి ఈ యొక్క జాతీయ రహదారులు అనేవి 11.7 కిలోమీటర్ల మేరకు నిర్మించడం జరిగింది. అయితే 2023-24 వచ్చేసరికి 34 కిలోమీటర్లు ప్రతిరోజు నిర్మించారండి. అంటే గత 10 సంవత్సరాలలో వీటి యొక్క సగటు వేగం 3 కావడం జరిగిందని గుర్తుంచుకోండి. ఇక గత 5 సంవత్సరాలలో రైల్వే మూలధన పెట్టుబడి 77%గా పెరగడం జరిగింది. ఇక మరికొన్ని అంశాలను కూడా ఇక్కడ డిస్కస్ చేద్దామండి. ఇక్కడ మీకు ఇక్కడ రాయలేదు కాబట్టి వాటిని రాసుకోండి. ఏంటి అంటే 21 ఎయిర్పోర్ట్లలో కొత్త టెర్మినల్ భవనాలను కూడా ఈ యొక్క ఏడాది నిర్మించడం జరిగిందని చెప్పడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా భారతదేశం యొక్క కామర్స్ పరిశ్రమ ఏదైతే ఉందో అది 2030 నాటికి $350 బిలియన్లు దాటుతుందని కూడా చెప్పడం జరిగింది. ఇక ఆత్మనిర్భర్ భారత్ సాధించడంలో కీలకమైనటువంటి PLI పథకాలు అనేది 1.28 లక్షల కోట్ల పెట్టుబడిని కూడా ఆకర్షించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ పరిశోధనలో పెట్టుబడి ఆహార భద్రతకు దోహదపడుతుందని, పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయికి 13.85 రూపాయలు చెల్లింపు చేయడం జరిగిందని ఈ యొక్క సర్వేలో కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు
పేర్కొనడం జరిగింది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఈరోజు 2 వీడియోలు రావడం జరుగుతుంది కాబట్టి తదుపరి వీడియోలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.